హాయ్ గైస్, వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు. నేను మిస్టర్ శ్రీనివాస్. సో గైస్, ఈరోజు వచ్చేసి March 7th, టైం వచ్చేసి 11:30 అయితే అవుతుందన్నమాట. సో చాలా రోజుల నుండి అయితే కార్ సెక్యూర్గా ఉండడానికి అయితే స్క్రాచెస్ నుండి రెసిస్ట్ కావాలి, అలాగే మనకి చిన్న చిన్న డ్యామేజెస్ నుండి పెయింట్ ప్రొటెక్ట్ కావడానికి చాలా రోజుల నుండి అయితే వీడియోస్ అలాగే నేను గూగుల్లో అయితే సెర్చ్ చేస్తాను అనమాట. సో దానికి బెటర్ లుక్ రావాలని అయితే కార్ కోసం. సో ఆఫ్టర్ దట్ నేను చాలా సెట్ చేసిన తర్వాత అయితే ఫస్ట్ అయితే నేను సెరామిక్ అయితే పోదాం అనుకున్నాను. సో తర్వాత అయితే మనకు అర్థమైంది. సో పీపీఎఫ్ చేయించినట్లయితే మనకి చాలా వరకు అయితే అరౌండ్ మనకి 10 years వరకు అయితే ప్రొటెక్షన్ ఉంటుందని అయితే తెలిసింది సెట్ చేసిన తర్వాత. సో దానికోసమనే నేనైతే పీపీఎఫ్ వేయిద్దామని అయితే మన కార్కి అయితే చూశాను. సో ఫస్ట్ అయితే నేను హైదరాబాద్ అయితే ప్రిఫర్ చేశాను. హైదరాబాద్ వెళ్దామని అయితే ఫస్ట్ అయితే అనుకున్నాను అనమాట. సో ఆఫ్టర్ దట్ నేనైతే మన ఖమ్మంలో కూడా ఏమన్నా ఉన్నాయని అయితే సెట్ చేస్తే, సో డీటెయిలింగ్ మాఫియా అని అయితే పెద్ద బ్రాండ్ అయితే మన ఖమ్మంలో రీసెంట్గా అయితే లాంచ్ చేశారనమాట. సో దాంట్లో అయితే మనం పీపీఎఫ్ వేయిద్దామని అయితే, సో అందుకోసమే నేనైతే వేపిస్తున్నాను. సో ఈ వీడియో ఎందుకు తీస్తున్నాను అంటే మెయిన్గా ఏంటంటే పీపీఎఫ్ గురించి చాలా మందికి అయితే తెలియదు అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే మేనేజర్తో అయితే మాట్లాడిస్తాను. సో మీకు ఇంకా క్లారిటీగా అయితే వాళ్ళైతే చెప్తారనమాట. సో లేట్ చేయకుండా అయితే స్టార్ట్ అవుదాం. మొత్తానికి అయితే ఖమ్మం అయితే రీచ్ అయ్యాం అనమాట. అరౌండ్ ఆఫ్టర్ 45 minutes అయితే మనం ఖమ్మం అయితే వచ్చాం. సో సిటీలోకి అయితే పోవాలా. ఫస్ట్ అయితే చిన్న వర్క్ అయితే ఉంది మనకి. సో వర్క్ చూసుకొని మనం కార్ ఇచ్చేసి మళ్ళీ బస్సులో అయితే రావాల్సి వస్తుంది. సో చలో, మనం వచ్చిన వర్క్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఇప్పుడైతే డీటెయిలింగ్ మాఫియాకి అయితే వెళ్ళాలి. సో గైస్, ఫస్ట్ అయితే మనం డీటెయిలింగ్ మాఫియా ఖమ్మం యొక్క మేనేజర్తో అయితే మాట్లాడదాం. సో నిజాం బ్రో. హాయ్ బ్రో. సో మనం పీపీఎఫ్ యొక్క క్వాలిటీ గురించి, అలాగే మనకి పీపీఎఫ్లో ఏ డిఫరెన్స్ ఉంటాయి, సిరామిక్కి పీపీఎఫ్కి మధ్య డిఫరెన్స్ కూడా ఇప్పుడైతే నిజాం బ్రోని అడిగి తెలుసుకుందాం. బ్రో, పీపీఎఫ్కి సిరామిక్కి మధ్య డిఫరెన్స్ ఏందో చెప్పండి బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రాండ్స్ గురించి మాట్లాడదాం. ఓకే. ఏ పీపీఎఫ్ బ్రాండ్ యూజ్ చేస్తున్నాం, ఓకే, ఏ సిరామిక్ కోటింగ్ బ్రాండ్స్ యూజ్ చేస్తున్నాం మనకి. ఓకే. మన బ్రాండ్ వచ్చేసి లాబో కాస్మెటిక్ అని ఇటలీ ప్రొడక్ట్స్ అన్నమాట. ఓకే. సెరామిక్ కి సంబంధించిన ప్రతి ఒక్క బ్రాండ్ ఇటలీ నుంచి మనకి ఎక్స్పోర్ట్ అయింది. ఓకే. ప్లస్ కేటీఆర్ కి సంబంధించిన ప్రతి ఒక్క బ్రాండ్ మనకి యుఎస్ బ్రాండ్. ఓకే. అల్ట్రా షీల్డ్ ఎక్స్ దాని పేరు. ఓకే. అది వచ్చేసి మనకి 5 years వారంటీ ఉంటుంది. ఓకే. మన పీపీఎఫ్ లో వచ్చేసి
10 మైక్రాన్ లేయర్ సిరామిక్ కోటెడ్ అయి ఉంటుంది. ఓకే. ప్లస్ ఇంకోటి ఏంటంటే అది 5 years వారంటీతో పాటు మీకు 10 to 15 years వరకు మనకి డ్యూరేషన్ ఉంటుంది, షేడ్ కాకుండా ఉంటుంది. ఓకే, డ్యూరబిలిటీ అనేది 10 to 10 to 15 years years ఉంటుంది. అంటే మన యూజ్ని బట్టి, మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది. ఆ టైంలో మనకి ఏంటంటే లైట్ స్క్రాచెస్ పడ్డా కూడా, అంటే మైనర్ స్క్రాచెస్, ఓకే, మైనర్ స్క్రాచెస్ ఏమైనా పడ్డా కూడా సెల్ఫ్ హీలింగ్ పవర్ ఉంటుంది దానికి. ఓకే. మీరు నార్మల్గా ఎండలో పెడితే 10 to 20 minutes మనకు సెల్ఫ్ హీలింగ్ అయిపోయింది. ఒక క్లాత్తో క్లీన్ చేస్తే, మంచి మైక్రోఫైబర్ క్లాత్ కూడా చూసుకోవాలా, దాంతో క్లీన్ చేస్తే వెళ్ళిపోయింది. ఓకే. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి దానిలో సెల్ఫ్ హీలింగ్ పవర్తో పాటు 10 మైక్రాన్ లేయర్ ఉంటుందని ఒకటి చెప్పారు, సెరామిక్ కోటెడ్ చెప్పిన. ఓకే, ఇది వచ్చేసి మనకి పీపీఎఫ్ గురించి. ప్లస్ దీంట్లో ఇంకోటి ఏంటంటే హైడ్రోఫోబిక్ ఎఫెక్ట్ ఉంటుంది. వాటర్ ఏమైనా పడ్డా కూడా మన లేయర్ మీద స్లిప్ అయిపోతూ ఉంటాయి. వాటర్ మార్క్స్ అంత ఈజీగా ఫామ్ కావు, వాటర్ డ్రాప్స్ అనేవి అట్లా ఉండవు దాని మీద. వాటర్ కొడితే మనము దాని మీద ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఓకే. ప్లస్ టాప్ కోటెడ్ సెరామిక్ కోటెడ్ అయి ఉంది కాబట్టి మీకు ఎన్విరాన్మెంటల్ డ్యామేజెస్ నుంచి కంప్లీట్ ప్రొటెక్షన్ ఉంటుంది మనకి. ఓకే. ఎన్విరాన్మెంటల్ ఏ క్లైమేట్ లో ఉన్నా కానీ మనకి ఇబ్బంది అయితే ఉండదు. షేడ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే దీంట్లో వచ్చేసి మీకు బడ్ ర్యాపింగ్ నుంచి ప్రివెన్షన్ ఉంటుంది, ప్లస్ స్టోన్ చిప్పింగ్ నుంచి ప్రివెన్షన్ ఉంటుంది మీకు. ఓకే. దాని స్టోన్ చిప్పింగ్ అంటే హైవేస్ మీద వెళ్తున్నప్పుడు మీకు లైట్ స్క్రాచెస్, రాళ్ళు వచ్చి తగులుతూ ఉంటాయి, స్క్రాచెస్ పడుతూ ఉంటాయి. వేరే వెహికల్ కూడా మన వెహికల్ మీద పడుతూ ఉంటాయి, స్క్రాచెస్ కూడా ప్రివెన్షన్ ఉంటుంది. ఓకే. ఓకేనా. ఇది వచ్చేసి పీపీఎఫ్, పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం. నెక్స్ట్ సెరామిక్ వచ్చేసి లాబో కాస్మెటికా అని చెప్పారు కదా, ఇటలీ కంపెనీ. సెరామిక్ కోటెడ్ అనేది ఒక గ్లాస్ కోటింగ్, వెహికల్ పెయింట్ మీద ఒక గ్లాస్ లేయర్ ఫామ్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే మీకు ఇప్పుడు కాకులు, బర్డ్స్ ఉన్నాయి, బర్డ్స్ షెడ్ చేయడం వల్ల బర్డ్స్ షెడ్ లో యాసిడ్ ఉంటుంది, దానివల్ల పెయింట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని నుంచి ప్రివెన్షన్ ఉంటుంది ప్లస్ సెరామిక్ కోటింగ్ వల్ల మీకు. ప్లస్ మీకు డస్ట్ ఎక్కువ పట్టుకున్నా కూడా ఏమంటే విడిపోయింది అనమాట. డస్ట్ ఎక్కువ పట్టుకోవద్దు, మనం ఒకసారి క్లీన్ చేస్తే మైక్రోఫైబర్ క్లాత్ క్లీన్ చేస్తే మనకి నార్మల్ షైనింగ్ వచ్చేస్తుంది మనకి. ఓకే. ఓకే. మనకి ఏదైతే షైనింగ్ ఉందో, కంపెనీ షైనింగ్ ఉందో, షోరూమ్ నుంచి తీసుకున్నప్పుడు వెహికల్ ఎలా ఉందో అలాగే కంప్లీట్ గా మీరు చేపించే ప్యాకేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. 1 year చేపిస్తారా 2 years అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. 2 years చేపిస్తే 2 years వరకు అలా ఆ షేడ్ అనేది అలాగే ఉంటుంది. వెహికల్ అనేది షేడ్ అవ్వదు. ఎన్విరాన్మెంటల్ బయట పెట్టారు, యూవీ రేస్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. ఎండకి వానకి కూడా మనకి వెహికల్ అనేది షేడ్ అవ్వదు, ఎక్కువ డస్ట్ కూడా పట్టుకోదు కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు. మెయిన్ ఏంటంటే మీకు సెరామిక్ కోటింగ్ బ్లాక్ వెహికల్స్ కి ఎక్కువ యూజ్ అయ్యింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్లాక్ అనేది మీకు ఎక్కువ డస్ట్ పట్టుకుంటూ ఉంటుంది వెహికల్స్ అన్నా కూడా మాక్సిమం. ఓకే. ఇది సెరామిక్ కోటింగ్ అనేది మీకు గ్లాసినెస్ కి సంబంధించింది, ప్రొటెక్షన్ అయితే 0%. ఎన్విరాన్మెంటల్ డ్యామేజెస్ మాత్రమే హీల్ చేస్తుంది తప్ప కంప్లీట్ ఒక స్క్రాచెస్ ని ఇది ఆపలేదన్నమాట. స్క్రాచెస్ నుండి అయితే రెసిస్ట్ ఉండదు. స్క్రాచ్ అనేది రెసిస్టెన్స్ కాదు సెరామిక్ కోటింగ్ అనేది. ఓన్లీ ఫర్ షైనింగ్ సంబంధించింది, ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ కి సంబంధించింది. మనకు ఓన్లీ గ్లాసినెస్ కావాలి అంటే సెరామిక్, వితౌట్ ప్రొటెక్షన్ కావాలి అంటే మీరు సెరామిక్ వెళ్ళిపోండి. లేదు నాకు గ్లాసినెస్ తో పాటు ప్రొటెక్షన్ కూడా కావాలంటే కంపల్సరీ మీరు పీపీఎఫ్ కి వెళ్ళిపోవాలి. ఓకే. ఓకే. మనం ఇంకోటి సెరామిక్ అండ్ పీపీఎఫ్ లో డిఫరెన్స్ మనకు తెలిసిపోయింది ఇప్పుడు. అవును. ఇంకోటి ఏంటంటే మనము పీపీఎఫ్ ఎందుకు వేయించుకోవాలి, సెరామిక్ ఎందుకు వేయించుకోవాలని కొంచెం ప్రైజెస్ గురించి, ప్లస్ దాంట్లో బ్రాండ్స్ బయట యూజ్ చేస్తున్నారు, మీరు కూడా యూజ్ చేస్తున్నారు, దానివల్ల డిఫరెన్స్ ఏముంది? బయట చేపిస్తే మీ దగ్గర మీ బ్రాండ్స్ చెప్తున్నారు, వాళ్ళు వాళ్ళ బ్రాండ్స్ చెప్తున్నారు. ఇది కూడా ఒక టాపిక్ బయటికి వస్తుంది. సో దీని గురించి ఏంటంటే మనం ఆల్రెడీ ల్యాబ్లో ఇది మొత్తం కెమికల్స్ అనేవి టెస్ట్ అయిన తర్వాత మన పెయింట్ మీద ఇవి బయటికి వచ్చినాయి. ఎన్నో ఇయర్స్ దీని మీద ఎక్స్పెరిమెంట్ చేసి దీని స్ట్రెంత్ ఎంత ఉంది. 1 year కోటింగ్ చేస్తున్నాం. 1 year కోటింగ్కి మనకి ఈ లిక్విడ్ వాడితేనే 1 year వరకు వస్తుంది, 2 yearsకి. ఇవన్నీ టెస్ట్స్ జరిగిన తర్వాతే మన బ్రాండ్ లాబో కాస్మెటికా ఇటలీ బ్రాండ్ అనేది అంత పాపులర్ అయింది. ఆల్ ఓవర్ ఇండియాలో 80+ స్టోర్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి. ద డీటెయిలింగ్ మాఫియా స్టోర్స్ 80+ స్టోర్స్ ఉన్నాయి. సో మీరు ఒక ఇంత లగ్జరీ వెహికల్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి దానికి మీరు కరెక్ట్ డీటెయిలింగ్ స్టోర్ అనేది చూస్ చేసుకోవాలి. రాంగ్ డీటెయిలింగ్ దగ్గరికి వెళ్ళి రాంగ్ సెరామిక్స్ చేయించుకోవడం వల్ల మీకు సెరామిక్స్ లో కూడా చాలా రకాలు ఉంటాయి, చాలా కంపెనీస్ ఉంటాయి. పీపీఎఫ్ లో కూడా చాలా రకాలు ఉంటాయి. మీకు ప్రైజెస్ అనేవి డిఫరెన్స్ గా ఉంటాయి కంపల్సరీ. మీకు 10,000కి పీపీఎఫ్ వస్తుంది, ప్లస్ 3 lakhs కూడా పీపీఎఫ్ వస్తుంది. సెరామిక్ కోటి మీకు 5,000 కూడా ఇస్తారు బయట. దానికి ఒక కంప్లీట్ ఒక డీటెయిలింగ్ స్టోర్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మీ వెహికల్ ని మీరు మంచిగా చూసుకోవాలనుకుంటే కంపల్సరీ ఒక బెస్ట్ స్టోర్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ చేయాల్సింది అది. మనం ప్రైస్ గురించి అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రైస్కి మనం ప్రైస్ ఎంత పెడతామో దాని తగ్గట్టే మనకి వర్త్ ఉంటుంది. అవును. మీరు 5,000 పెట్టారంటే 5,000 తగ్గట్టే ఉంటుంది బండి. అవును. సో మీరు ఒక పాయింట్ ఏంటంటే మీకు హెవీ డ్యామేజెస్ నుంచి, కొంచెం స్క్రాచెస్ నుంచి ప్రొటెక్షన్ కావాలి, ప్లస్ షైన్ కావాలంటే
కంప్లీట్ గా పీపీఎఫ్ కి వెళ్ళిపోండి. లేదు నాకు ఓన్లీ షైన్ కావాలా, నా వెహికల్ అంతా రఫ్ గా తిరగదు అనుకుంటే మీరు సెరామిక్ కోటింగ్ చేయించుకోండి. ఓకే. పీపీఎఫ్ లో వచ్చేసి మీకు 3 క్వాలిటీస్ ఉంటాయి, పీవీసీ, టీపీహెచ్, టీపీయూ. ఓకే. ఓకే. పీవీసీ అనేది స్టార్టింగ్ క్వాలిటీ, అది బిలో 50,000 లో కూడా దొరికిద్ది. 10,000 నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఆ క్వాలిటీస్. బట్ దాని వల్ల ఏంటంటే మీకు ఒక మొబైల్ బ్యాక్ పౌచ్, ట్రాన్స్పరెంట్ పౌచ్ ఎలా అయితే షేడ్ అయిద్దో అలా మీ వెహికల్ అనేది కంప్లీట్ గా షేడ్ అయిపోతుంది. అంటే ఎల్లోయిష్ గా అయిపోద్ది. ఎల్లోయిష్ గా పీలబుల్, అది మొత్తం ఎల్లోయిష్ అయిపోయింది. పీల్ అవుట్ అయిపోతుంది. ఎలాంటి సెల్ఫ్ ఫీలింగ్ ఎబిలిటీస్ ఉండవు. ఓకే. మీకు వెహికల్ కండిషన్ కూడా కంప్లీట్ గా షేడ్ అవుట్ అయింది. ఫ్యూచర్ లో చాలా రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది అది వేయడం వల్ల. ఓకే. ఓకే. ఇంకా సెకండ్ వచ్చేసి టీపీహెచ్ క్వాలిటీ. టీపీహెచ్ క్వాలిటీలో వచ్చేసి మీకు అది 200 మైక్రాన్ లేయర్ ఉంటుంది టీపీహెచ్. మనం యూజ్ చేసేది అయితే మేము అల్ట్రా షీల్డ్ ఎక్స్ యూజ్ చేస్తున్నాం. బయట దాని గురించి అయితే మనం మైక్రాన్స్ ఎప్పుడైతే కూడా 150-200 మైక్రాన్స్ ఉన్న ఇది పీపీఎఫ్ మాత్రమే ఎంచుకోవాలి. ఓకే. దానికంటే ఎక్కువ మైక్రాన్స్ ఉంటే ఫిలిం అనేది మీకు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఫిలిం కరెక్ట్ కూర్చోదు. ఫ్యూచర్ లో లేస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. తక్కువ ఉంటే మీకు దాని క్వాలిటీ వరస్ట్ క్వాలిటీ అన్నమాట. తక్కువ కూడా ఉండకూడదు, ఎక్కువ కూడా ఉండకూడదు. 150-200 మాత్రమే ఉండాలి. ఓకే. లేయర్ అనేది. ప్లస్ మనం యూజ్ చేసే పీపీఎఫ్ వచ్చేసి అల్ట్రా షీల్డ్ ఎక్స్, దాంట్లో సెరామిక్ కోటింగ్ అయి ఉంటుంది. బయట వాటితో అయితే అంత అన్ని క్వాలిటీస్ ఉండవు అట్లా అనమాట. ఓకే. ఇంకోటేంటంటే టీపీహెచ్ క్వాలిటీ వచ్చేసి సెల్ఫ్ హీలింగ్ 20-30 మినిట్స్ సెల్ఫ్ హీలింగ్ అయిపోయింది. ఓకే. ఒక స్క్రాచ్ పడ్డది, మైనర్ స్క్రాచెస్ పడ్డాయి పీపీఎఫ్ మీద, మీకు ఒక ఎండలో పెడితే 20-30 మినిట్స్ మీకు సెల్ఫ్ హీలింగ్ అయిపోతుంది. ప్లస్ టీపీయూ టాప్ క్వాలిటీ వచ్చేసి టీపీయూ క్వాలిటీ, దాంట్లో వచ్చేసి ఒక 10-20 మినిట్స్ లోనే స్క్రాచ్ అనేది రిమూవ్ అయిపోయింది. ఇట్లా పడ్డాయన్నమాట. ఒక 10-20 మినిట్స్ ఎండలో పెట్టేస్తే రిమూవ్ అయిపోయింది. లేదా అదర్వైజ్ మీరు దాని మీద హీట్ బ్లో చేస్తే ఆటోమేటిక్గా దాని అంతటా అదే, అంటే మనం బ్లోవర్ తో హీట్ చేసినా కానీ మనకి సెట్ అయిపోతుంది. కొంచెం దూరం నుంచి మనం ఎయిర్ కొట్టామనుకోండి, బ్లోయర్ హీట్ ఎయిర్ కొడితే ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. ఓకే. దానివల్ల మీకు వెహికల్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. హీట్ ఎయిర్ అనేది మీకు బ్యాక్టీరియా నుంచి కూడా ప్రివెన్షన్ ఉంటుంది. ఓకే. సో అదన్నమాట మనకి పీపీఎఫ్ సెరామిక్. మ్యాక్సిమం మీరు లగ్జరీ వెహికల్స్ తీసుకుంటున్నారంటే టీపీహెచ్ ఆర్ టీపీయూ క్వాలిటీ మాత్రమే వేసుకోవాలా. మనం తక్కువకి వస్తుంది, బిలో 50,000 వస్తుందని అసలు అలాంటి క్వాలిటీ చేయకూడదు. మనం 50,000కే అయిపోతుంది అని అయితే చూసుకోవద్దు, తర్వాత కూడా చూసుకోవాలి కదా. మనకి ఆలోచించాలి, వెహికల్ కండిషన్ గురించి ఆలోచించాలి. బిలో 50,000 వేపిస్తే ఆ 50,000 తగ్గట్టు అది పీల్ అవుట్ అయిపోద్ది, ఫేడ్ అవుట్ అయిపోద్ది, ఆ గ్లాసీనెస్ ఉండదు, అంతే కదా. మెయిన్ వేసేదే మనకి గ్లాసీనెస్ కోసం, ఒక కంప్లీట్ ప్రొటెక్షన్ ఉండదని, ఒక రిలాక్సేషన్ కోసం వేస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం మంచి క్వాలిటీనే చూస్ చేసుకోవాలి. అవును. మనం 50,000 కంటే బిలో వేపిస్తే అరౌండ్ ఒక 1 ఇయర్ కూడా ఉండకపోవచ్చు. సో మనం 1 ఇయర్, అవును, ఆ 1 ఇయర్ కోసం మనం వేస్ట్ ఆఫ్ టైం 50,000 వేస్టే కదా. మళ్ళీ వేపియాలంటే మళ్ళీ అరౌండ్ మనకి 50,000 అయితే అవుతుంది. ఇంకోటి ఏంటంటే పీపీఎస్ క్వాలిటీలో మీకు పీపీఎఫ్ అనేది డ్యామేజ్ అయిన తర్వాత రిమూవ్ చేసేటప్పుడు ఒరిజినల్ పెయింట్ అనేది కూడా డ్యామేజ్ అయింది 100%గా. ఓకే. ఒరిజినల్ పెయింట్ అనేది మీకు దాంతో పాటు ఆ గమ్ వల్ల ఊడి వచ్చేస్తుంది. బట్ మన అల్ట్రా షీల్డ్ ప్రొడక్ట్ లో మాత్రం అలాంటిది ఏం జరగదు. పీపీఎఫ్ ఇన్ కేస్ మీ ఫ్యూచర్ లో ఏమైనా తీయాలన్నా కూడా దాని ప్లేస్ అలాగే ఉంటుంది. ఒరిజినల్ పెయింట్ ఓన్లీ మనకి పీపీఎఫ్ మాత్రమే రిమూవ్ చేస్తాం. ఓకే. అట్లా అన్నమాట. మనకి మెయిన్ పెయింట్ ప్రొటెక్షన్ అనేది పెయింట్ ప్రొటెక్ట్ చేస్తుంది. నార్మల్ లో అంత ప్రొటెక్షన్ ఉండదు నార్మల్ పీపీఎఫ్ లో. ఓకే. మనం అంతా ఖర్చు చేసి మనం మళ్ళీ తీసేటప్పుడు పెయింట్ కూడా డ్యామేజ్ అవుతుంటే అది వర్క్ఫుల్ కాదనుకుంటాను నేనైతే. బ్రో, ఇప్పుడు మనకి పీపీఎఫ్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది, స్టెప్స్ ఎలా తీసుకుంటారు? సో పాయింట్ బై పాయింట్ ఉంటుంది కదా. సో ఒకేసారి పీపీఎఫ్ అయితే వేయరు కదా. సో దానికి పాలిషింగ్ అని, రబ్బింగ్ అని సంథింగ్ ఉంటాయి కదా. అవి ఎలా ఉంటాయి ఒకసారి అయితే మీరు చెప్పండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపీఎఫ్ వేసే ముందు కంప్లీట్ బాడీ ఫోమ్ వాష్ చేస్తాం. ఓకే. దాని తర్వాత ఒక కెమికల్ ఉంటుంది మన దగ్గర, క్లే అని. అది యూజ్ చేయడం వల్ల మనకి సర్ఫేస్ అనేది బాడీ పెయింట్ బాడీ అనేది మనకి మొత్తం సర్ఫేస్ స్మూత్ గా అయిపోయింది. దాని మీద ఎలాంటి రఫ్నెస్ ఉండదు. అది యూజ్ చేసాం. ఇది కంపల్సరీ అన్నమాట. పీపీఎఫ్ వేసే ముందు క్లే కొట్టడం అనేది, క్లేయింగ్ చేయడం అనేది మ్యాండేటరీ. అది చేస్తేనే మనకి పీపీఎఫ్ అనేది మంచిగా స్టిక్కీ అయిపోయింది అనమాట. ఓకే. సో దీని తర్వాత వచ్చేసి మంచిగా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ప్లస్ మనకి ఇక్కడ పైన వెహికల్ మొత్తం నీట్గా తుడిచేసిన తర్వాత వెహికల్ పైన ఎక్కించేసి ఫస్ట్ దానికి మాస్కింగ్ చేసేస్తాం. వెహికల్ ఎక్కడైతే డోర్ వైజర్స్, సైడ్ బీడింగ్స్, ఇవన్నీ బీడింగ్స్ ఎక్కడైతే క్రోమ్ ఐటమ్, దీని మీద ఎక్కడ కూడా మనకి మెషిన్ అనేది టచ్ కాకుండా మొత్తం మాస్కింగ్ చేసేస్తాం. దాని తర్వాత ఫస్ట్ వచ్చేసి కాంపౌండింగ్ ఉంటుంది, రబ్బింగ్ కాంపౌండింగ్ ఉంటుంది. రబ్బింగ్ మిషన్తో కాంపౌండింగ్ చేస్తాం. మనం యూజ్ చేసే దాని ఇప్పుడు చూస్తే ఒడాషి అని ఉంటుంది. ఒడాషి అది యూజ్ చేయడం వల్ల కటింగ్ అనేది మంచిగా అయింది. దాని మీద లైట్ స్క్రాచెస్ అయితే ఉన్నాయో లైట్ స్క్రాచెస్ మొత్తం మనకి వెళ్ళిపోతాయి. ఏమైనా డీప్ స్క్రాచెస్ ఉంటే కొంచెం లైట్ అయిపోతాయి.
ప్లస్ మీకు పెయింట్ కరెక్షన్ అనేది దాంట్లో కరెక్ట్గా అయింది అనమాట ఆ ప్రోడక్ట్లో ఆ మెటీరియల్ యూజ్ చేయడం వల్ల. దాని తర్వాత మిషన్ పాలిషింగ్ ఉంటుంది. మిషన్ పాలిషింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఒకసారి నీట్గా వాష్ చేపిస్తాం వెహికల్ని. దాని తర్వాత మనకి డైరెక్ట్ వెహికల్ డస్ట్ ఫ్రీ జోన్కి తీసుకెళ్తాం. ఒకసారి మన డస్ట్ ఫ్రీ జోన్ చూసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి మన డస్ట్ ఫ్రీ జోన్. దీంట్లో ఎలాంటి డస్ట్ ఉండదు అనమాట. మొత్తం క్లోజ్ చేసేస్తాం. మొత్తం క్లోజ్ అయిపోయిన తర్వాత మనం దీని మెజర్మెంట్స్ తీసుకుంటాం. ఇంచ్ టు ఇంచ్ కొంచెం ఎక్కువనే తీసుకుంటాం. ఎందుకంటే మనకి పీపీఎఫ్ అనేది స్టిక్గా కావాలి. అలాగే మనకి ఎక్కువ తీసుకుంటే ఏంటంటే మనం మంచిగా గుంజిగా ఎగ్జాక్ట్గా కూర్చోబెట్టుకోవచ్చు. ప్లస్ అవును, ఓకేనా. దాని తర్వాత వచ్చేసి మనం పీపీఎఫ్ కటింగ్ అయిన తర్వాత ఇన్స్టాల్ చేయడం స్టార్ట్ అయింది. సో సేమ్ అన్నమాట. ఓకే, ఇన్స్టాలింగ్ అనేది మనకి ఎలా అయింది బ్రో? మెయిన్ ఎట్లా అంటే దానికి అతుక్కోవడానికి ఏమన్నా గ్లూ టైప్ ఏమన్నా యూజ్ చేస్తారా ఎట్లా? ఓకే, మనం దానికైతే నార్మల్గా వాటర్ ప్లస్ ఫిల్టర్ వాటర్ ప్లస్ షాంపూ యూజ్ చేస్తాం. ఓకే, షాంపూ వాటర్. మన ఇక్కడ ఐపీ అనే ఒక మెటీరియల్ లిక్విడ్ ఉంటుంది, కెమికల్. అది యూజ్ చేయడం వల్ల కూడా మంచిగా స్టిక్కీగా ఉంటుంది. రేపు ఎలాంటి చికాకులు అయితే దాంతో ఉంటుంది. మనం యూజ్ చేసే స్క్రబ్బర్స్, స్క్వీజెస్, ఎల్లో పట్టీస్ కూడా మనం మొత్తం డీటెయిలింగ్ నుంచి వస్తాయి. బయట అసలు యూజ్ చేయం ఫస్ట్ ఆఫ్ ఆల్. దానికి ఏంటంటే క్వాలిటీ బాగుంటుంది. దాని నుంచి మనకు స్క్రాచెస్ పడవు అనమాట. ఓకే, స్క్రాచెస్ ఉన్నా కానీ చాలా వరకు రెడ్యూస్ అవుతాయి, తక్కువ అవుతాయి, పెద్ద మైనర్ స్క్రాచెస్. ఓకే, సో ఇది వచ్చేసి మనకి పీపీఎఫ్ ప్రాసెస్. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యానెట్ వేసేస్తాం. బ్యానెట్ నుంచి స్టార్ట్ అయింది అనమాట వర్క్. ఫ్రంట్ పోర్షన్ నుంచి స్టార్ట్ అయ్యి బ్యాక్ వెళ్ళిపోతుంది. ఫ్రంట్ పోర్షన్ నుంచి స్టార్ట్ అయ్యి సైడ్ తర్వాత సైడ్ మొత్తం ఫెండర్స్, డోర్స్ ఇవన్నీ వేసేసి ఫ్రంట్ బంపర్, లాస్ట్ వచ్చేసి టాప్ సైడ్ ప్యానల్స్ వేసేసి. ఓకే, ఇలా అయితే వర్క్ అయిపోద్ది. ఈ వర్క్ ఎన్ని రోజులు పడుతుంది బ్రో మొత్తం చేయడానికి? మ్యాక్స్ అయితే 3 days పడుతుంది. ఇన్ కేస్ మీ వెహికల్ మీద లైట్ స్క్రాచెస్ ఎక్కువ ఉన్నాయి, డస్ట్ ఎక్కువగా ఉంది, సైడ్స్ చిన్న ప్యానల్స్లో డస్ట్ ఎక్కువగా ఉంది అంటే దాని డీటెయిలింగ్ వరకే మ్యాక్స్ ఒక 1 day అయినా పట్టుకోవచ్చు. ఓకే, ఎక్కువ డస్ట్ ఉంటే కొత్త వెహికల్ అయినా కూడా మనం తిరిగేదాన్ని బట్టి ఉంటుంది. ఒక 5 days 6 days తిరిగి వస్తే కంపల్సరీ డస్ట్ ఉంటుంది. మెయిన్లీ ఏంటంటే పీపీఎఫ్ వేసేటప్పుడు కొంచెం డస్ట్ కూడా అందులో ఉండిపోయిందంటే పర్మనెంట్గా అక్కడే ఉంటుంది మళ్ళీ. సో దాని నుంచి మనం ప్రివెన్షన్ కోసం ఒక 1 day ఎక్స్ట్రా తీసుకుని అయినా వర్క్ చేస్తాం. మాక్సిమం 3 daysలో అయిపోయింది. ఓకే, మనకి 1 dayలో కూడా పీపీఎఫ్ వేసే వాళ్ళు ఉంటారు. సో దానికి మనకి 3 days పట్టడానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. దాని గురించి ఒకసారి. సో మీకు నార్మల్గా 1 dayలో పీపీఎఫ్ వేసి ఇస్తారంటే 1 dayలో నెక్స్ట్ డే మీకు పీపీఎఫ్ ఊడిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, ఎందుకంటే మనకి కరెక్ట్ క్లీనింగ్ కానీ కరెక్ట్ వాషింగ్ ఉండకపోవడం వల్ల ప్లేస్ అనేది అంత ప్రాసెస్ కూడా చేయరు వాళ్ళు 1 dayలో. అంటే దాని వర్త్ కూడా అలాగే ఉంటుంది. ఓకే, మన దగ్గర అయితే ప్రతి ఒక్కటి కరెక్ట్ డీటెయిలింగ్తో కరెక్ట్ దానికి తగ్గట్టు వర్కర్స్తోనే స్టాఫ్తోనే చేస్తారు కూడా. మనది మొత్తం కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది స్టాఫ్ మొత్తాన్ని కూడా. ఓకే, అందరు ఎక్స్పీరియన్సర్సే ఉంటారు. మొత్తం ఎక్స్పీరియన్స్డ్ వర్కర్సే మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ వర్క్ ఉంటేనే మనకి పీపీఎఫ్ అనేది ఇన్స్టాల్ చేయగలుగుతాం. న్యూ కమర్స్ అంత ఈజీగా ఇన్స్టాల్ చేయలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏంటంటే ఓకే, మాక్సిమం ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారు మన దగ్గర. సో ఇలా మనం పీపీఎఫ్ ఇన్స్టాల్ చేసుకోవడం. మ్యాక్సిమం కొత్త వెహికల్స్ అయినా పెయింట్ అనేది డ్యామేజ్ కాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము సజెస్ట్ చేసేది పీపీఎఫ్ పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిమే సజెస్ట్ చేస్తాం. మ్యాక్సిమం మీరు కూడా పీపీఎఫ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. సో బ్రో మొత్తానికి అయితే మనకి క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశారని అనుకుంటున్నా. సో నాకైతే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అందుకోసమనే నేనైతే పీపీఎఫ్లో టీపీయూ క్వాలిటీకి అయితే నేనైతే వెళ్తున్నాను. సో బ్రో ఎక్స్ప్లెనేషన్ అయితే కరెక్ట్గా ఉంది. సో మనం కొత్త కార్ తీసుకున్నప్పుడు పక్కా క్లారిటీగా అయితే చూసుకోవాలి. అవును, ఎందుకంటే మనం అంత అంటే అరౌండ్ మనం బడ్జెట్ అయితే అరౌండ్ 12 lakhs to 13 lakhs అయితే పెడతాం. అరౌండ్ మనం 20 lakhs కూడా పెట్టి కార్ అయితే తీసుకుంటాం, కానీ దానికి కరెక్ట్ మెయింటెనెన్స్ లేకపోతే మాత్రం వేస్ట్ అనమాట. సో అందుకోసమనే మనం ఈ టీపీయూ కానీ పీపీఎఫ్ వేయించినట్లయితే మనకి దాని గురించి ఆలోచన ఉండదు అనమాట. సో ఎండలో పెట్టినా కానీ ఎక్కడికి తీసుకెళ్ళినా కానీ ఏమన్నా డస్ట్ ఏమన్నా తగిలినా కానీ మనకు అంత అనేది అనిపించదు అనమాట. అలాగే చిన్న స్క్రాచెస్ పడ్డా కానీ మనకి అంత భయం అయితే ఉండదు. ఎస్ పర్ పెయింట్ పోద్దని అయితే, ఎందుకంటే మనకి పీపీఎఫ్ చాలా వరకు అయితే కవర్ చేస్తుంది. పెయింట్ ఒకసారి డ్యామేజ్ ఏంటంటే సేమ్ పెయింట్ తీసుకురావడం చాలా కష్టం. సేమ్ అవుట్లుక్ అనేది సేమ్ రాదు మ్యాక్సిమం. అవునవును. సో ఒకవేళ మనం షోరూంలో వేసినా కానీ మనకి దాంట్లో ఏంటంటే మనకు అంత ఫీల్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయింట్ డ్యామేజ్ అయిన తర్వాత. ఎందుకంటే షోరూంలో మీకు ఒక డోర్ పెయింట్ అయింది అనుకోండి, మిగతా పార్ట్స్ అనేవి నాన్ పెయింటెడ్ అనమాట, పాతవి. ఇదేమో కొత్తగా పడుతుంది, అదేమో పాతగా పడుతుంది ఎప్పటికైనా కూడా. సో పీపీఎఫ్ ఉంది అనుకోండి, ఒక మనకి డోర్ మీద స్క్రాచెస్ పడితే ఆ డోర్ పీపీఎఫ్ రిమూవ్ చేసి
మళ్ళీ కొత్త పీపీఎఫ్ వేసుకోవచ్చు. And ఒరిజినల్ పెయింట్ అనేది అలాగే ఉండదు మీకు. అండ్ వెహికల్ ట్రాకింగ్ కూడా పోద్ది. ఎప్పుడైనా మనం పర్చేస్ చేయాలన్నా వెహికల్ ట్రాకింగ్ లో మనకి పెయింట్ వెహికల్ మీకు ఒకవేళ రీసేల్ చేయాలి అనుకుంటున్నా కూడా మీకు మంచి సేల్ ప్రైసింగ్ కూడా వస్తుంది పీపీఎఫ్ వల్ల, సెరామిక్ వల్ల. అవునవును. రేపు ఎప్పుడైనా మనం ఒకవేళ దీంట్లో ఎక్కువ స్క్రాచెస్ ఉన్నా కానీ పీపీఎఫ్ వరకు పీల్ చేసి మనం సేల్ చేయొచ్చు కావాలంటే. వెహికల్ ఇంకా స్క్రాచెస్ ఉన్నా కూడా ఒకవేళ మనం పీపీఎఫ్ రిమూవ్ చేసి సేల్ చేస్తే మీకు అదే ప్రైస్, షోరూమ్ ప్రైస్ మంచి ప్రైస్ వచ్చే అవకాశం ఉంటుంది. రేపు మనకి ట్రాకింగ్ కూడా కరెక్ట్ గా ఉండదు, మెయింటైన్ కరెక్ట్ గా ఉన్నప్పుడు. రేపు మనం అమ్మాలన్నా కానీ పెయింట్ షేడ్ అయ్యి ఉండదు, సో గ్లాసీగా కరెక్ట్గా కొత్తగా కనబడుతుంది కాబట్టి రేపు సేల్ చేసినా కానీ మంచి ప్రైస్కి వెళ్తుంది. ఎందుకంటే పెయింటెడ్ వెహికల్స్ కి రీసేల్ వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది. అవును, నెగోషియబుల్ అయిపోతుంది. మెయిన్ దాన్నే వాళ్ళు చూపిస్తారు కదా. సో కంప్లీట్ గా కొత్త వెహికల్ తీసుకున్నారు అంటే మాక్సిమం పీపీఎఫ్ చేయించుకోవడానికి ట్రై చేయండి. అందులో మన డీటెయిలింగ్ స్టోర్, ద డీటెయిలింగ్ మాఫియా అనేది దీనికి పర్ఫెక్ట్ ప్లేస్ అన్నమాట. మన ఖమ్మంలో కొత్తగా అసలు డీటెయిలింగ్ వర్క్స్ అయితే మన ఖమ్మంలో ఎక్కడ లేవు, ఎక్కడ లేవు, మన దగ్గరే ఉంటాయి. డీటెయిలింగ్ మాఫియాలో మాత్రమే పర్ఫెక్షన్ ఇన్ డీటెయిల్స్ అని నార్మల్ గా పెట్టలేదు పేరు. ఎవ్రీ డీటెయిలింగ్ వర్క్ అనేది పర్ఫెక్ట్ గా చేస్తాం మేము. ప్లస్ కష్టం అన్నయ్యనే అడగవచ్చు మన టాకింగ్నెస్ ఎలా ఉందో, ఎలా మాట్లాడుతున్నాం అన్నయ్య. రిసీవ్నెస్ అయితే చాలా బాగుందనే చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కటి అయితే కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మనకి ఇదే ఎందుకు వేసుకోవాలి, పీపీఎఫ్ ఎందుకు వేసుకోవాలి, సెరామిక్ ఎందుకు వేసుకోవాలి అని అయితే ప్రతి ఒక్కటి మనకి ఒక మీన్ క్లారిటీ అనేది తెప్పిస్తున్నారు అనమాట. సో దాని ద్వారా ఏంటంటే మనకి రేపు భయం ఉండదు. సో సెరామిక్ వేయించినా లేకపోతే పీపీఎఫ్ వేయించినా కానీ ఏగోలో దాని గురించి మళ్ళీ భయం అయితే ఉండదన్నమాట. సో అలాగే మనకి అరౌండ్ మనకి ఖమ్మం దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరున్నాయో మన బ్రోన్ అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. సో కింద లింక్లో కింద అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను, అలాగే మనకి నెంబర్ కూడా కింద అయితే ఇస్తున్నాను, సో డిస్క్రిప్షన్లో. సో అక్కడ నుండి అయితే బ్రోన్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో నాకు తెలిసి అయితే పీపీఎఫ్ అనేది బెటర్ అనమాట. సో ఎప్పుడో ఒకసారి తీసేటట్లయితే సెరామిక్ అయితే బెటర్. ఎవరైనా కొత్త వెహికల్ తీసుకున్నా కానీ నాకు తెలిసి డెలివరీ అయినా నెక్స్ట్ డేనే తీసుకురావడం బెటర్, పూజ చేపించక ముందే బెటర్. మన వెహికల్కి పూజ తర్వాత తీసుకొచ్చాను, ఆ ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు. బికాజ్ ఏంటంటే ఆ మార్క్స్ అనేవి అలానే ఉంటాయి, ఏదైతే పసుపు రాసి, అవును పసుపు కానీ కుంకం కానీ. సో పీపీఎఫ్ చేసినా కానీ అట్లాంటివి చేసినా కానీ ఎలాంటి చికాకున్నా కదా కెమికల్స్ అనేది ఎలాంటి మనకి డ్యామేజ్ చేయవు పీపీఎఫ్ వేసిన తర్వాత. ఎందుకంటే కంప్లీట్ పెయింట్ ప్రొటెక్షన్ అనేది మనకు ఉంటుంది పీపీఎఫ్ వేసిన తర్వాత. సో ఒక 3 days మనవి కాదనుకుంటే, కార్ ఇంకా డెలివరీ కాలేదనుకుంటే బ్రో దగ్గర ఇచ్చిపోండి. 3 days కాకపోతే ఒక 1 weekలో అయితే మనకి ఇచ్చేస్తారు. సో 1 week పట్టిందంటే దాని తగ్గట్టే మనకి వర్క్ అయితే ఉంటుంది. సో గైస్ మన కార్ని అయితే డీటెయిలింగ్ మాఫియాలో అయితే ఇచ్చేసి వచ్చానమాట. సో అరౌండ్ ఇప్పటికే మనకి ఎడిటింగ్ అయితే అయిపోయింది. సో అరౌండ్ మనకి 25 minutes అయితే వచ్చింది కాబట్టి, సో దీన్ని అయితే పార్ట్ 1 లాగా అయితే చేస్తాను. సో ఈ పార్ట్ 1లో మొత్తం నేను ఈ పీపీఎఫ్ ఎందుకు, సెరామిక్ ఎందుకు అయితే తీస్తాను. సో పార్ట్ 2లో మన కార్ యొక్క డీటెయిలింగ్ వర్క్ గురించి అయితే మనం పార్ట్ 2లో అయితే చూద్దాం అనమాట. సో దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.